శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకి శనిగ్రహ కుజగ్రహ సంఘర్షణ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ అంశాలపైన ఉంటుంది, నెక్స్ట్ దీని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయం మీద క్లుప్తంగా తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఆచరించవలసిన పరిహారాలు అంటూ ఏమిటో ఎవరి ఇష్టదైవాలను వారు ప్రార్థన చేసుకుంటారు. ఇన్ అడిషన్ టు దట్ ఈ కొన్ని జాగ్రత్తలు, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకీ ఈ శనికుజుల యొక్క సంఘర్షణ గురించి మీకు ఉన్న పలంగా ఈ వీడియో డైరెక్ట్ చూస్తే అర్థం కాదు. అందువల్ల దీనికి ముందుగా ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వడం జరిగింది. ఆ 39 రోజుల్లో ఏం జరగనుంది అని ఆ టైటిల్తో ఉండేటువంటి, ఆ థంబ్నెయిల్తో ఉండేటువంటి ఆ వీడియో చూడటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇంతకీ కథాంశం ఏమిటంటే 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 ప్రారంభమైంది. ఏమిటి? శని కుజుల యొక్క కలయికకు అక్కడ శ్రీకారం చుట్టబడింది. అంటే శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి మీకు ఎన్నో స్థానం అవుతుంది? 4వ స్థానం అవుతుంది. మీది వృశ్చిక రాశి. వృశ్చికం తర్వాత ధనస్సు, ధనస్సు తర్వాత మకరం, మకరం తర్వాత కుంభం. ఆ కుంభరాశిలో అనే సంచారం చేస్తున్నాడు. అందుకే అర్ధాష్టమ శని జరుగుతుంది మీకు గత సంవత్సరం నుంచి. అలాంటి కుంభరాశికి అధిపతి శని ఆ కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించాడు. ఇంతకీ ఆ కుజుడు ఎవరు? మీ రాశికి హెడ్. ఈ కుజుడు ఆ శని రెండు కూడా పరస్పర శత్రుతో ఉన్నటువంటి, బద్ధవైరం ఉన్నటువంటి శత్రుగ్రహాలు. మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 ఆ కుంభరాశిలోకి అడుగుపెట్టాడు. ఆ రాశిలో అట్లా కదులుతూ 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 శనితోటి కలుస్తాడు. ఎప్పుడు? ఏప్రిల్ 10వ తేదీ కలుస్తాడు. తిరిగి ఆ రాశి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అది ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:20 వెళ్ళిపోతాడు. అంటే టోటల్గా ఆ కుంభరాశిలో కుజుడు ఉండేటువంటి కాలం 38 రోజుల 14 గంటల 30 నిమిషాలు. అది మొత్తం 39 రోజులు అనుకుందాం. ఈ 39 రోజులు శని కుజుల యొక్క కలయిక ఉంటుంది. దీని యొక్క ప్రభావం దేశం మీదే కాకుండా, భారతదేశం మీదే కాకుండా ప్రపంచం యావత్తు రాజకీయాల మీద ఎక్కువగా ఉంటుంది. మీరేమైనా రాజకీయాల్లో ఉంటున్నారా? సో ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. అసలే ప్రస్తుతం ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రారంభమైంది. భారతదేశం అంతా కూడా జనరల్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. కనుక ఈ ఎన్నికలు జరుగుతుంటే మీరు రాజకీయ రంగంలో ఉంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. దీంతోపాటు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థలు, సకలమైన అంశాలపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. కొన్ని చోట భూకంపాలు కావచ్చు, కొన్ని చోట టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, అఘాయిత్యాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమిటో ఉంటాయి. అవన్నీ వాటన్నిటి మీద వీటి ప్రభావాలు ఉంటుంటాయి. ఇంతకీ మీ వృశ్చిక రాశికి ఉండేటువంటి ప్రభావం ఏమిటి అంటే ముఖ్యంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, గృహం, దీనికి సంబంధించిన స్థానంలో ఉంది కనుక ఆ స్థానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, స్వయం ఉపాధి రంగం చేస్తున్నారా, అసలు ఉద్యోగమే లేదా, ఎంత చేసినా ఉద్యోగం రావట్లేదా, అసలు ఎందువల్ల కథ ఏంటి, కమావేశం ఏమిటి, మీ హెల్త్ ఎట్లా ఉంది, మంచి డాక్టర్ దొరికారా, దొరకలేదా, ఉన్నటువంటి డాక్టర్ ఏదైనా మిమ్మల్ని ఏదైనా కొంచెం ట్రాప్లో చెప్పేటువంటి మాటలు చెప్పాడా, డబ్బు ఆశించి మిమ్మల్ని అక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్ లేకపోయినా ఆపరేషన్ చేయాలని ఏమైనా చెబుతున్నారా, ఏదైనా ఒకటికి ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళడానికి ప్రయత్నించేవారు ఉంటుంటారు. సో దీని ప్రభావం ఎప్పటిదాకా ఉంటుందనేది చెప్పేదానికి ఈ 39 రోజులే కాదుండయి. ఈ రాబోతున్నటువంటి ఉగాది ఏప్రిల్ 9వ తేదీ ఉగాది జరుగుతుంది. దాని ముందు రోజు ఏప్రిల్ 8వ తేదీ ఆ రోజే పాల్గొన అమావాస్య, ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది మీకు పంచమ స్థానంలో, సంతాన స్థానంలో. ఆ గ్రహణం భారతదేశంలో కనపడకపోయినా ప్రభావం కొంత ఉంటూనే ఉంటుంది. 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం 4:32 జరుగుతుంది. 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది. ఆ ఉగాది రోజునే నవనాయకాధిపత్యాన్ని రాజు ఫలానా గ్రహం, మంత్రి ఫలానా గ్రహం అని మనం పంచాంగాల్లో చూస్తుంటాం. కనుక ఆ ఉగాది రోజున రాజు ఎవరుంటే కుజుడే రాజు, మంత్రి ఎవరు? శనే మంత్రి. అంటే ఈ రెండు గ్రహాలు శత్రుత్వం ఉన్నటువంటి, బద్ధ శత్రుత్వం ఉండే గ్రహాలు ఈ కుంభరాశిలో కలుస్తున్నాయి కదా. ఈ కలయిక ఎప్పుడు జరుగుతుంది? పిన్ పాయింట్కి వచ్చేది ఏప్రిల్ 10వ తేదీ. ఏప్రిల్ 9వ తేదీ ప్రమాణ స్వీకారం. రాజుగా కుజుడు చేస్తాడు, మంత్రిగా శని చేస్తాడు. మరి రెండవ రోజే పిన్ పాయింట్ కలుస్తారు. ఇంకా అక్కడి నుంచి
వారి పరిపాలన ఉంటుంది. ఎప్పటిదాకా 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ వరకు, అంటే అవతల వచ్చేటువంటి ఉగాది, విశ్వాస ఉగాది తెల్లవారితే దాని ముందు రోజు దాకా ఉంటుంది. అంటే ఇంత దూరం పాటు ఆ శనికుజులు పరిపాలన సాగిస్తుంటారు. కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి కలయిక ప్రభావం దాదాపు ఒక 39 రోజులు 40 రోజులు ఉంటుంది అనుకోవద్దు. 2025 మార్చి 29 వరకు దాని ప్రభావం ఉంటుంటుంది. కనుక దీనికి తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలు ఏమిటంటే, ఆ జాగ్రత్తలు కూడా ఎంతకాలం తీసుకోవాలి? ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు మాత్రమే తీసుకోండి. ఇవి కాకుండా నేను రాశి ఫలితాలు చెప్తుంటా, ప్రతి 10 రోజులకు చెప్పే రాశి ఫలితాలు కూడా అక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి, కొన్ని టైమింగ్స్ కూడా ఉంటుంటాయి. ఆ టైమింగ్స్ అని ఈ వీడియోలు చెప్తే మర్చిపోతారు. కనుక ఎప్పుడు 10 రోజుల్లో వీడియోలో ఆ 10 రోజుల్లోనే శనికుజుల సంఘర్ష ప్రభావంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న ముక్క ఒకటి చెప్పేసి అనుకోండి, గుర్తుంటుంది. కనుక ఇప్పుడు ఈ జూన్ వరకు తీసుకోవాల్సినటువంటి అతి ముఖ్య జాగ్రత్త ఏంటంటే, ప్రతి మంగళవారం ఇప్పటి నుంచి వచ్చేటువంటి ప్రతి మంగళవారం కూడా సత్యాన్ని మాట్లాడాలి, అసత్యాన్ని మాట్లాడవద్దు. ఎందుకంటే కర్మ ప్రభు అయినటువంటి శని మీకు ప్రస్తుతం అర్ధాష్టమి జరుగుతుంది. కొంతమందికి శని మహాదశ జరుగుతుంటుంది, కొంతమందికి శని అంతర్దశ జరుగుతుంది, కొంతమంది కుజ మహాదశ జరుగుతుంటుంది, కొంతమంది కుజ అంతర్దశ జరుగుతుంటుంది. వారి వయస్సును బట్టి ఆ యొక్క దశలు జరుగుతుంటాయి. కనుక ఇప్పటి నుంచి జూన్ 30వ తేదీ వరకు వచ్చేటువంటి ప్రతి మంగళవారాలలో, అంటే మంగళవారం ఉదయం నుంచి రెండవ రోజు సూర్యోదయం వరకు, అంటే బుధవారం ఉదయం వరకు 24 అవర్స్ ఒట్టి పుణ్యానికి అబద్ధం చెప్పొద్దు. ఒట్టి పుణ్యాన్ని అంటే ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే చెప్పచ్చు, అంటే అసలు వద్దు, వీలైనంతవరకు కాదు, అసలు చెప్పటానికి ప్రయత్నించవద్దు, చెప్పవద్దు. దీంతో పాటు జూన్ 30వ తేదీ వరకు ప్రతిరోజు ఏదో ఒక తిథి వస్తుంటుందిగా, కొంచెం జాగ్రత్తగా తీసుకొని నేను చెప్తాను మీకు ఆ తిథులు గిళ్ళు అన్నీ. అదేమిటంటే, చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్ల దశమి, బహుళ దశమి, వైశాఖ మాసంలో వచ్చే శుక్ల దశమి, బహుళ దశమి, ఇట్లా దశమి తిథి సమయాల్లో కూడా మీరు అసత్యాన్ని మాట్లాడవద్దు. కనుక సత్యానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వృత్తిలోను, వ్యాపారంలోను, ఆరోగ్యంలోను, నెక్స్ట్ మీ స్వయం ఉపాధి రంగాల్లోనూ ఏదైనా ఉద్యోగం లేనికుండా ఇబ్బంది పడేవారు ఉంటారు, వ్యాపారం డౌన్లో పడి ఇబ్బంది పడే ఉంటారు. ఒక సరైనటువంటి అవగాహనకి రాగలరు, ఒక సరైనటువంటి స్థితికి రాగలరు, డెవలప్మెంట్ పొందడానికి అవకాశాలు వస్తాయి. కనుక శని వలన లబ్ధి పొందుతారు, కుజుడు వలన లబ్ధి పొందుతారు. ఇప్పుడే ఈ శనికుజుల సంఘర్ష ప్రభావం ఎలాంటి లబ్ధి పొందకుండా పైగా అర్ధాష్టంశంలో ఉన్నారు కనుక దానికి ఇంపాక్ట్ ఇప్పుడిప్పుడే కొంత వస్తూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరి పండగ వెళ్ళిన సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఈ అర్ధాష్టంశని ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది. ఈ అర్ధాష్టంశని సమయంలోనే శనికుజుల సంఘర్షణ. కనుకనే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెప్పేటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అనుకూలతలు పొందడానికి అవకాశాలని కూడా అంది వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ లేదు. శుభం.